సాధారణంగా దొంగలు ఇంట్లోని డబ్బు నగదు ఎత్తుకెళ్తూ ఉంటారు. ఒకవేళ అవేవి దొరకని పక్షంలో ఇంట్లోని విలువైన వస్తువులను దొంగలిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగేది. దొంగలు ఇలానే చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి బయట ఉన్న ఆరేసిన బట్టలను కూడా దొంగలించడం మనం చూసాం. అలాంటి ఘటనలు అనేకం ఈ మధ్య కాలంలో వెలుగు చూసాయి. అయితే ఇంటి బయట ఆరేసిన బట్టలను దొంగిలించడమే ఒక విచిత్రం అనుకుంటే తాజాగా మరో వింతైన చోరీ వెలుగు చూసింది. మల్లేష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా రామంతపూర్ పరిధిలో ఇంటి బయట వదిలిన షూస్ దొంగతనం చేస్తున్నాడు. ప్రతిరోజు కొత్త షూస్ ఎత్తుకెళ్తున్నాడు. ఇప్పటికే 100కు పైగా ఇళ్లలో షూస్ దొంగతనం చేశాడు. షూస్ మాయం అవుతుండటంతో రామంతపూర్ వాసులు నిఘా పెట్టారు. కాపు కాసి మరీ షూస్ దొంగ మల్లేష్ను పట్టుకున్నారు. అతడిని చితకబాది ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఉప్పల్ పోలీసులు మల్లేష్ పై కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. రామంతపూర్లో కొట్టేసిన షూస్ను ఎర్రగడ్డ మార్కెట్లో 100-200కి అమ్ముతున్నా అని తెలిపాడు. దాంతో పోలీసులు కంగు తిన్నారు. ఏ పని చేసుకున్నా బతుకు చెప్పు దొంగతనం చేసి ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇటీవల మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసిన మహిళ మల్లేష్ భార్యగా పోలీసులు గుర్తించారు. బరాబర్ తాగినా సార్ అని పోలీసులతో ఓ మహిళ అంటున్న వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసింది. ఏం చేసినావు? తాగినావు? అమ్మా ఆ దొంగ ఇంటి బయట విడిచిన షూస్ని ఎత్తుకెళ్తూ ఉంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఏకంగా 100 ఇళ్లల్లో షూస్ను ఎత్తుకెళ్ళి చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని రామంతపూర్లో జరిగిన ఈ ఘటన వింటంటే కాస్త వింతగా అనిపించినా కానీ ఇది మాత్రం వాస్తవం.